చాలా క్రేజీగా ఉంది యాక్చువల్లీ. థ్రిల్ వచ్చింది. వైష్ణవి నా చేస్తున్నాను. సో మీరు ఫిల్మ్ చూసారా? సో చూసిన తర్వాత సో అదే చెప్పారు, భయంగా ఉంది మీరు నిజంగా. ఐ మీన్ వెన్ ఐ సీ యూ ఇన్ రియల్ వేరే మాదిరి ఉంది, బట్ వెన్ ఐ సీ యూ ఇన్ యాస్ ఎ కాప్ భయం అవుతుంది అని చెప్పారు. సో మూవీ రిలీజ్ అవుతుంది, మీరు కదే అక్కడే చూడాలి కదా. రెస్పాన్స్ చాలా బాగుంది. ఆడియన్స్ ఎప్పుడు మొబైల్ చూడట్లేదు, ఆడియన్స్ ఎవరు మాట్లాడట్లేదు, ఇలా ఐ మీన్ ఇంటర్వెల్ కి పోవట్లేదు. సో చాలా ఐ మీన్ క్యూరియస్ గా సీట్ కార్నర్ ఐ మీన్ వచ్చేసి ఐ మీన్ దే సాట్ అండ్ దే వర్ సీయింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు కూడా చూడండి, చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు షూటింగ్ తర్వాత నేను ఫస్ట్ వన్ రఫ్ ఎడిట్ నా చూసాను. సో అప్పుడే నాకు వచ్చింది. అవును, యా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు నేను తెలుగు పిల్ల అయ్యాను. నాకు యూనో ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మంచిగా చూసాం అనమాట. నిజంగా థ్రిల్లింగ్ గా, క్రైమ్ గా చాలా డిఫరెంట్ గా ఉంది స్టోరీ కూడా. అంటే అంటే ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలందరూ ఫోన్లు, నాకు నిజంగా చెప్తున్నా కదా, సినిమా చూసినప్పుడు నాకు పబ్జి, ఫ్రీ ఫైర్ రెండు ఆడతా, అవి ఆడాలంటే భయం వేసింది నిజంగా. అలా ఉందంటే ఎక్కడ ఎడిక్ట్ అయిపోతామా అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ ఉంది భయ. ఇంకోటి అక్కడక్కడ కొంచెం హిస్టారికల్ ఎలిమెంట్ అనేది టచ్ చేసి చూడండి. నిజంగా అది మాత్రం అసలు వేరే లెవెల్ అన్నమాట. డైరెక్టర్ గారు బసిరెడ్డి రానా గారు నిజంగా నాకైతే సార్ చాలా అంటే చాలా బాగా నచ్చింది సార్. నిజంగా సార్ మీ స్టోరీ చూసి నాకు చాలా అంటే చాలా బాగా ఇన్స్పైర్ అయినా సార్. నేనైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రెసెంట్ జనరేషన్ లో జరుగుతున్నట్లుగా అలానే అనిపించింది. ఇంకా ఆ గేమ్ ని చూసేసరికి నిజంగా నాకు అలాంటి కొన్ని గేమ్స్ ఉన్నాయి, జరిగినాయి అని చెప్పి విన్నాను. ఫస్ట్ టైం స్క్రీన్ మీద అయితే చూసాను. నిజంగా మీ డైరెక్షన్ అయితే వేరే లెవెల్ అనిపించింది సార్ నాకైతే. నిజంగా హీరో విశ్వనాథ్ గారు అన్న కూడా నిజంగా అంత బాగా చేసిన అనమాట. సో ఓవరాల్ గా నేను ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకను, లవర్లను, బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా అందరూ ఫస్ట్ వెళ్ళి సినిమా చూడాలంటే హైడ్ అండ్ సీక్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నిజంగా ఇంత తీసారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగాను బసిరెడ్డి గారి డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు చూస్తున్న సేపు కూడా టెన్షన్, ఏమవుతుంది ఇంటర్వెల్ దాకా ఒకెత్తైతే ఇంటర్వెల్ కా నుంచి సీట్లు అలా కూర్చొని ఇలా లెగిసి అంత టెన్షన్ అనమాట. రీడింగ్ చాలా కొత్తదనంగా బాగుంది. అంటే ఇప్పుడు చూసే యూత్ కి ఎక్కువ ఇదే. ఇప్పుడు గేమ్స్ ఏంటిది, నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి చూపిస్తే కొంచెం మార్పు రావచ్చు. అంటే ఇలా కూడా బ్రెయిన్ ఇది అవుతుందా? నిజంగా ఎక్సలెంట్ మూవీ. అంటే ఈ టైప్ స్టోరీ అయితే ఇంతకు ముందు చూడలేదు, ఎన్నో వచ్చినాయి. ఈ టైప్ స్టోరీ లాస్ట్ లా జనాభా అంటే ఆ వైరస్, ఇది ఒక వైరస్ అనమాట. ఆ వైరస్ పడితే జనాలు ఎలా అవుతారు, నడుపుతా ఉంటాం, అది ఎక్కుతా ఉంటాం. నిజంగాను ఎక్సలెంట్ అబ్బా. నిజంగా ఆ హీరోయిన్ గారు అయితే అదరగొట్టారు. ఆ హీరోయిన్ కాకుండా ఇంకొక ఇద్దరు హీరోయిన్లు కూడా అన్నారు ఇందులో. ప్లస్ మన హీరో గారు అయితే ఫస్ట్ నుంచి కూడా అంటే ఆయన అనుకుంటా ఉంటాం, ఎవరికి తెలుస్తుంది. ఎక్సలెంట్ సినిమా, సూపర్ అండి. ప్లీజ్ చిన్నలో పెద్ద పిల్లలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చాలా బాగుంది, అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూడాలి నేను. సూపర్. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు భయ్య. సెకండ్ హాఫ్ కుమ్మేశారు. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అండ్ ఆ పబ్జి కరెంట్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో అది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జనాలకి, ఈ యూత్ కి ఇది కావాలి. ఎందుకంటే పబ్జి అడిక్ట్ చాలా మంది ఉన్నారు. ఈ ఇష్యూ మీద ఎవరు అడ్రస్ చేయలేదు. సో నెక్స్ట్ ఈ ఇష్యూ బయట రావాలి. ఈ సినిమా మంచిగా వర్కౌట్ అవుతుంది బయట యూత్ కి. చాలా బాగుంది. లాస్ట్ 40 minutes ఎలా అనిపించింది? చాలా అదిరిపోయింది అన్న. మ్యూజిక్ తీసుకెళ్ళింది. అండ్ ఆల్సో ఆ లాస్ట్ సస్పెన్స్ హైడ్ అండ్ సీక్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదిరిపోయింది. సినిమా హైడ్ అండ్ సీక్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. ఈ హైడ్ అండ్ సీక్ మూవీ శాస్త్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన మన మేడారం నవీన్ గారు ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి డైరెక్టర్ బసిరెడ్డి రానా గారు అద్భుతమైన, ఫస్ట్ సినిమా అయినా సరే అద్భుతమైన డైరెక్షన్ చేశారు. మ్యూజిక్ పరంగా అయితే ఎక్సలెంట్, చెప్పే అవసరం లేదు, అదిరిపోద్ది. ఈ సినిమా తర్వాత చాలా సార్లు అవకాశాలు వస్తాయి. అలానే డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది. కెమెరా పనితనం వస్తే మీరు చూసారు, సినిమా అద్భుతంగా ఉంది. రెండో విషయం ఏంటంటే అండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అందరూ కూడా ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఫోన్ కు అలర్ట్ అయిపోయారు.
ఫోన్ లేకుండా ఇంకొక ప్రపంచం లేదు అన్నట్టు ఫోనే ప్రపంచము. మొత్తం గూగుల్ అంతా మన అరచేతుల్లో ఫోన్లో అయిపోయింది. సో ఆ ఫోను వాడే ప్రకారము మంచి చేస్తే ఫోన్లో మంచి చేస్తే మంచి కనపడుతుంది, చెడు చేస్తే చెడు కనపడుతుంది. సో గేమ్స్ కు పబ్జి గేమ్స్ ఇలాంటి గేమ్స్ కు అలవాటు పడిపోయి ఫ్యామిలీ మెంబర్స్ మర్చిపోవడము, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపే వరకు వచ్చేసారు. ఈ సినిమా చూస్తుంటే తెలుస్తుంది నిజంగా ఫోను ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అందరినీ కూడా. సో దాని ఫోన్ డైరెక్టర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్, ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా మనకి చూపించారు డైరెక్టర్ గారు. ఓకేనా. తర్వాత ఏంటంటే ఫ్యామిలీలో బ్రదర్ గాని, సిస్టర్ గాని, వైఫ్ గాని, హస్బెండ్ గాని, గ్రాండ్ లా ఎవరైనా సరే ఈ సినిమా చూశాక మాత్రం కంపల్సరిగా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కి కొంచెం దూరం పెట్టి ఫ్యామిలీతో గడపాలి, ఫ్యామిలీతో ఉండాలి, మంచి పనులు చేయాలి. ఇట్లా అందరూ కూడా మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్ లాగా మారుతున్నారు. సో డైరెక్టర్ గారు అది చూపించడం విధానం అద్భుతంగా ఉంది. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలండి. ఇలాంటి సినిమాలు చూస్తే సమాజం మారుతుంది. సమాజం మారినప్పుడే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడినప్పుడే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు గేమ్స్ కి అడిక్ట్ అయిపోయారు అనుకోండి, మనమే అనుకుంటాం పొద్దున్న స్కూల్కి వెళ్ళొస్తున్నారులే, గేమ్స్ ఆడేస్తున్నాడు ఏం కాదు అని అనుకుంటాం. కానీ ఈ మూవీ చూసే భయం అవుద్ది, అరే ఏంట్రా బాబు గేమ్స్ ఆడితే ఇలా కూడా అవుద్దా, ఇలా కూడా చేస్తారా వాళ్ళు అనేది ఒకటి మాకు అర్థమవుతుంది. పెద్దోళ్ళు ఎందుకు చూడాలి, పెద్దోళ్ళు ఎందుకు చూడాలంటే వాళ్ళు బేసిక్లీ ఒక 30 to 40 years ఓల్డ్ ఏజ్ లోనే గడిపేసి ఉంటారు. మొబైల్ ఫోన్స్, మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మూవీ వాళ్ళు చూడడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఇలా ఉంటదేమో, మొబైల్స్ లో గేమ్స్ ఆడి అడిక్ట్ అవడం వల్ల ఇలా జరుగుద్దేమో అని వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. అండ్ ఈ మూవీలో నాకు కానిస్టేబుల్ గా చేశారు, వాళ్ళ పేరు తెలియదు కానీ వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. కానిస్టేబుల్ రోల్స్ ఎవరెవరు చేశారో వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇంత బాగా చేస్తారని అనుకోలేదు నేను. అండ్ హీరో అయితే నాకు బాగా నచ్చింది, నాకు తన ఎక్స్ప్రెషన్స్ కానీ. కానిస్టేబుల్ కోకే గారు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో నాకు ఈ స్టోరీ బాగా నచ్చింది. మెయిన్ ఈ స్టోరీకి మనకి థీమ్ తీసుకుంటే మ్యూజిక్ నుంచే మొత్తం స్టోరీని అంతా లాగేయచ్చు భయ. ఎక్కడ నీకు అసలు బోర్ కొట్టదు, స్టార్టింగ్ టు ఎండ్ వరకు మనకి ఎంగేజింగ్ గానే ఉంటుంది. హైడెన్సిక్ మూవీ చూడడం జరిగింది భయ. నిజం చెప్తున్నా, సూపర్ మూవీ. సస్పెన్స్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ గెస్ట్ చేసింది మీరు ఎన్నైనా గెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు రాంగ్ అవుతారు. క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోయింది. అందరూ కూడా కంపల్సరీ చూడాల్సిన మూవీ. మనం ఇప్పుడు దాకా సస్పెన్స్ థ్రిల్లర్స్ లో చాలా మటుకి మర్డర్ మిస్టరీస్ అన్ని చూస్తాం, కానీ ఇది ఇంకో స్పేస్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లలు, అంటే ఇప్పుడు పబ్జి ఆడే పిల్లలు కానీ వేరే ఈ జనరేషన్ లో ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన మూవీ. అండ్ వాళ్ళు అడిక్షన్ అయిన తర్వాత వాళ్ళతో ఎలా వేరే వాళ్ళు గేమ్స్ ఆడతారు అనేది ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సింది. ఐడెన్సీ పేరుకు తగ్గట్టే మూవీ ఉంటుంది. అండ్ మీరు ముందే చెప్తున్నాను, ఇట్స్ అ వెరీ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇన్ థియేటర్స్ లో రేపే రిలీజ్ అవుతుంది. సో వాచ్ అంటారు. పని చేయండి రాట, చదువుకోని రాట, చదువుకోరు, పేరెంట్స్ మాట వినరు. పబ్జి గేమ్స్ యాప్స్, ఈ యాప్స్ రావడం వల్ల పిల్లలు అయితే చాలా చెడిపోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రావాలి, జనాల్లో పాపులర్ ఖచ్చితంగా మానేయాలి. ఇంకొకటి నిజంగా డైరెక్టర్ కి దండం పెట్టాలి. ఇట్లా సినిమా, ఇట్లా కంటెంట్ సినిమాలో జనాలు ఖచ్చితంగా రావాలి. ఇందులో యాక్టర్స్ కానీ, శ్రీకర్ యాక్టింగ్ కానీ, బాబా యాక్టింగ్ కానీ, మళ్ళీ లేడీ యాక్టర్ ఆమె పేరు తెలియదు నాకు, చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా జరుగుతుందేమో నాకు నిజంగా లిటరల్లీ భయం వేసింది ఈ సినిమా చూస్తుంటే. ఎంత భయం వేసిందంటే ఓరనాయ మొబైల్ వాడాలా వద్దా అనేంత భయం వేసింది. ఓకే, ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఇది మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టర్స్ బాగున్నారు. నచ్చిన సన్నివేశం అంటే ఎవ్రీథింగ్ అంతా నచ్చింది అనమాట. లాస్ట్ సీన్ చాలా బాగా నచ్చింది. ఓకే, ఈ బోర్ అయితే ఎక్కడా కొట్టలేదండి. ప్రతి మూమెంట్ టెన్షన్ గానే ఉంది, ఏమవుతుందో. ఆ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ నాకు నిజంగా రియల్ లైఫ్ లో జరుగుతుందేమో. ఆబ్వియస్ గా కొత్త విషయం ఏంటంటే యూత్ చదివే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మంచి మెసేజ్ ఉన్నట్లు ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాధవ్ అన్న అండ్ బుచ్చిరెడ్డి గారు, నరేంద్ర అన్న సూపర్ టెక్నికల్ వాల్యూస్ తోటి అవుట్ అండ్ అవుట్ గ్రాండ్ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్రొడక్షన్ వాల్యూ తోటి మంచి సినిమా ఇచ్చారు. హైడ్ అండ్ సిక్ అనే మూవీ ఇప్పుడే చూసానండి. మస్ట్ వాచ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ.
అంటే మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ లో అండ్ 4K రెజల్యూషన్ లో చూడాల్సిన సినిమా ఇది. ఈ జనరేషన్ 2024 జనరేషన్ పిల్లలు ఫోన్ తో అడిక్ట్ అవుతున్న గేమ్స్ మీద తీసిన కాన్సెప్ట్ అండి. ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ గేమ్ వరల్డ్ లో బసిరెడ్డి రాణా గేమ్ వరల్డ్ లోనే ఉన్నటువంటి సినిమా చూసి బయటకు వస్తాం. కానీ స్టిల్ శిల్పా మంజునాథ్ గారి, విశ్వంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ, విజువల్ గా సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆ కలర్ ప్యాలెట్ త్రూఅవుట్, ఆ టింట్, ఎంటైర్ మూవీ చాలా అంటే ఈ జనరేషన్ లో ఈ టైం పీరియడ్ లో నడుస్తున్న ఫిల్మ్ కి సింగిల్ టోన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అయిందండి ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. త్రూఅవుట్ ద మూవీ స్టార్ట్ టు ఎండ్ 136 minutes దాకా ఉంది ఫిల్మ్. చాలా తక్కువ టైంలో అయిపోయినట్టు అయిపోయింది. 1.5 hours లో హాలీవుడ్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. వన్ ఆఫ్ ద రీజన్ టెక్నికాలిటీస్, పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్. ఈ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ బసిరెడ్డి రాణా గారి దగ్గర నుంచి డైరెక్షన్ లో అండ్ మన బుచ్చిరెడ్డి గారు, నరేంద్ర గారు, మాధవ్ గారి కాంబోలో సినిమాలు కంటిన్యూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైడ్ అండ్ సీక్ మస్ట్ వాచ్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఫిల్మ్, మస్ట్ వాచ్ ఫిల్మ్. హలో అండి, దిస్ ఇస్ సుమంత్ అండ్ హైడ్ అండ్ సీక్ ఫిలిం లో శ్రీకర్ అనే క్యారెక్టర్ చేశాను. ఇప్పుడే ప్రివ్యూ అయిపోయింది అండ్ ఫిలిం చేశానని కాదు, ఫిలిం అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, వేరే మా ఫిలిం ప్రొడ్యూసర్స్ వచ్చారు కొంతమంది. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ విన్నాను. అంటే లైక్ థ్రిల్లర్ ఫిల్మ్స్ చూసాం కానీ ఇలాంటి కాన్సెప్ట్ కానీ ఇలాంటి కొన్ని టెక్నికల్ గా చాలా యూజ్ చేశారు, చెప్పని పాయింట్స్ అన్ని కూడా యూజ్ చేశారు అని చెప్తే ఈ ఫిలిం లో నేను పార్ట్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా బసిరెడ్డి అన్నకి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, నరేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ ఫిలిం వచ్చేసి రేపు రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. సో ఫిలిం వచ్చేసి రేపు రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్ గా మీ అందరికీ కూడా నచ్చుతుంది అని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో మీ అందరూ కూడా ఫిలిం చూసి ఫిలిం ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికి. ఇందాకే మీడియాకు వాళ్ళందరికీ ఒక షో అయింది ప్రివ్యూ. అమేజింగ్ రెస్పాన్స్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మీడియా నుండి వస్తుంది, ఫ్రమ్ ద రివ్యూయర్స్ నుండి వస్తుంది అనేసి నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. సో ఆ ఓవర్వెల్మింగ్ మూమెంట్ లో మాట్లాడుతున్నాను. సో డెఫినెట్ గా ఈ సినిమా రేపు ఎయిర్ అవుతుంది. సో మిమ్మల్ని లెట్ డౌన్ అయితే చేయదు. ఎవరైతే ఇది క్రైమ్ థ్రిల్లర్ చిన్నపిల్లలు చూడొద్దు అనుకుంటున్నారో, బేసిక్గా ఈ పాయింటే చిన్నపిల్లల గురించి. సో డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ స్టోరీకి ఫ్యామిలీతో కలిసి ఎలా వెళ్తారో, ఫర్ ది వెరీ ఫస్ట్ టైం మీరు ఈ క్రైమ్ థ్రిల్లర్ కి ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి ఆడియన్స్ అందరి నుండి. సో డెఫినెట్ గా మిమ్మల్ని లెట్ డౌన్ అయితే చేయదు. ఈ ప్రామిస్ ఏదైతే ఫస్ట్ నుండి మాట్లాడుతూ వస్తున్నామో అది ఈరోజు నిజమైంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఇదంతా జరిగింది. సో చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్స్ జరిగాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ హైడ్ అండ్ సీక్ రేపటి నుండి థియేటర్లో వెళ్ళిపోతుంది. సో నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ ఇట్ బిగ్ అండి. ఏదైతే ఫస్ట్ నుండి మేము చెప్తూ వస్తున్నామో అందరూ మనం నోటీస్ చేసే ఎలిమెంట్ ని ఎవరు అడ్రస్ చేయలేదు అనేసి, ఆ మేము అడ్రస్ చేస్తూ ఒక అందరికీ పేరెంట్స్కి వీళ్ళందరికీ ఒక స్లాప్ లాగా ఒక సినిమా చెప్పాలనుకున్నాము గట్టిగా కొట్టి. అది ఈ హైడ్ అండ్ సీక్ అది ఈరోజు నిజం చేసింది. సో డెఫినెట్ గా ఏదైతే మేము మీడియా నుండి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్, అదే కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ని మీరు థియేటర్స్ లో ఆడియన్స్ రూపంలో ఇస్తారనేసి ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ యూ.